దుఃఖ పెట్టేవాడు, బాధ పెట్టేవాడు, కలవర పెట్టేవాడు ఎవడో అపవాది. వాడు మోసగాడు, హంతకుడు, హానికరుడు వాడు. కానీ యేసుప్రభు ఎటువంటి దేవుడు అంటే సంతోషం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. నీ దుఃఖమును ఆనందముగాను, నీ కన్నీటిని సంతోషముగాను, నీ బాధను నాట్యముగాను, నీ అవమానమును ఘనతగాను, నీ బూడిదను పూదండగాను మార్చగలిగిన వాడండి ఆయన. విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు అంటున్నాడు కదా, సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏ కలవరం నీ జీవితంలో ఉందో, ఏ ఆందోళన నీ బ్రతుకులో ఉందో భయపడకండి. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు మార్చబోతున్నాడు ఆ పరిస్థితిని. ఆనందంగా మారుతుంది. హల్లెలూయా. యూదులందరికీ ఒక రోజు ఏమొచ్చిందంటే ఎంతో కలవరం వచ్చింది ఎస్తేరు కాలంలో. ఏంటి ఆ కలవరం అంటే, హామాన్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, అపవాది సంబంధమైనటువంటి ఒక మనుషుడు ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. ఏం ఆజ్ఞ? యూదులనే వారందరినీ సంహరించండి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా, దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, యూదులందరూ కూడా నాశనం అయిపోవాలి అని రాజు చేత ఒక ఆజ్ఞ తీసుకొస్తే, ఆ ఆజ్ఞ ఎప్పుడైతే విడుదలైందో, ఆ శాసనం ఎప్పుడైతే విడుదలైందో, యూదులందరికీ ఏం కలిగిందంటే భయము, కలవరం, ఆందోళన. ఎందుకు? ఏమో ఎప్పుడేమైపోతామో మాకు తెలియట్లేదే, ఈ ఆజ్ఞ వలన, ఈ శాసనం వలన మా జీవితాలు నాశనం అయిపోతాయి, యూదుడనే వాడే భూమి మీద ఉండకుండా అయిపోతాడేమో అని చెప్పి ఎంతో కలవరపడ్డారు. ఆ మరణ శాసనాన్ని వలన యూదులందరికీ భయం కలిగింది, కలవరం కలిగింది, ఆందోళన చెందారు. కానీ ఎస్తేరు, మొర్దెకై, మరి కొంతమంది దేవుని యందు విశ్వాసం కలిగిన వారు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఈ కలవరాన్ని తొలగించాయా, ఈ భయాన్ని తొలగించాయా, ఈ ఆందోళనకరమైన పరిస్థితులు తొలగించాయా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన వింటాడా? వినండి, వింటాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. ఎవరైతే కుట్ర పన్నారో ఆ హామానుని దేవుడు ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. యూదులకి దేవుడు ఏమిచ్చాడంటే క్షేమం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఏ మరణ శాస్త్రము యూదులకి వచ్చిందో ఆ మరణ శాస్త్రాన్ని ఏ రాజు ఇచ్చాడో ఆ రాజే కొట్టివేశాడట. యేసునామం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సమస్య ఎక్కడుంటుందో అక్కడే పరిష్కారాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ మార్గం ముయ్యబడిందని నువ్వు అనుకుంటున్నావో ఆ మార్గంలో మరలా నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో, నష్టపోయిన అనుకుంటున్నావో అక్కడే మరలా నీకు సమృద్ధిని, సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు అండి. నా దేవుడు గొప్పవాడు. నాకుందా విశ్వాసం, మీరు కూడా సంపాదించుకోండి. హల్లెలూయా.